ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి టీంకు టెన్షనే. టాప్ 4 ప్లేసెస్ కోసం 6 జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క మ్యాచ్ ఓడినా ఆశలు గల్లంతే. ప్రతి మ్యాచ్ ఫైనల్ను తలపించే పోరే. దీంతో 7 కుట్లు పడ్డా రెస్ట్ తీసుకోకుండా హార్దిక్ పాండ్యా మ్యాచ్లోకి దిగాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కంటి మీద కుట్లు పెట్టుకుని కూడా రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్లోకి వచ్చాడు. మ్యాచ్లోకి రావడమే కాకుండా అద్భుత ఇన్నింగ్స్తో ముంబైకి భారీ స్కోర్ అందించాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా డిఫరెంట్గా కనిపించాడు. కంటి మీద ప్లాస్టర్ అంటించుకుని కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అసలు ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. టాస్ వచ్చేటప్పుడు హార్దిక్ అలానే ఉన్నాడు. ప్రాక్టీస్ చేసే సమయంలో బాల్ ఎడమ కంటిపై తగలడంతో రెప్ప పై భాగంలో 7 కుట్లు పడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి హార్దిక్ రెస్ట్ కూడా తీసుకోలేదు. సాధారణంగా 5, 6 స్థానంలో బ్యాటింగ్ వచ్చే హార్దిక్ రాజస్థాన్ రాయల్స్పై 4వ స్థానంలో బరిలోకి దిగాడు. తిలక్ వర్మ ఉన్నప్పటికీ గాయంతో 4వ స్థానంలో క్రీజ్లోకి వచ్చాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ 6 ఫోర్లు 1 సిక్సర్తో 208 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక బౌలింగ్లో కూడా కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమే వేసి శివం దూబేను అవుట్ చేశాడు. 2 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్తో పాటు కెప్టెన్గా కూడా సక్సెస్ అయ్యాడు. పవర్ ప్లేలో దీపక్ చాహర్, బౌల్ట్, బూమ్రాతో బౌలింగ్ చేయించి వికెట్లు తీయించాడు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ను ఉతికారేసిన రాజస్థాన్ను ఈ మ్యాచ్లో చావు దెబ్బ తీయించాడు. కేవలం 16.1 ఓవర్లలోనే 117 పరుగులకు ఆల్అవుట్ చేయించి జట్టుకు గ్రాండ్ విక్టరీ అందించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. దీంతో హార్దిక్ కమిట్మెంట్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.